సో హే బలవంత్ మూవీ ఎలా అనిపించింది? సినిమా ఓవరాల్ గా చాలా బాగా అనిపించిందండి. మెయిన్ చెప్పుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకటి సుదర్శన్, ఇంకొకటి నరేష్ గారు అండి. సినిమాకి సుహాస్ తర్వాత వీళ్ళిద్దరు సుహాస్ గారిని నామినేట్ చేస్తారు. అది అంటే ఫస్ట్ 15 minutes అంటే ట్విస్ట్ ని రివీల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీన్స్ అయితే మాత్రం అది లైక్ ట్విస్ట్ రివీల్ చేయడం చాలా బాగుంది. దట్టు డైరెక్టర్ ఫస్ట్ ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే ఈ బిజినెస్ గురించి బయట మాట్లాడేటప్పుడు మూవీ ప్రెజెంట్ చేసేటప్పుడు ఆ, ఏదైతే సీక్రెట్ గా ఉంచారో ఆ విషయాన్ని లాస్ట్ లో రివీల్ చేస్తారు అనుకుంటాం, కానీ ఫస్ట్ లో రివీల్ చేసే చూసారండి డైరెక్టర్ నిజంగా అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే జనాలందరూ ఒక ప్లాట్ లో నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఆ జోనర్ నుంచి ఎమోషన్ జోనర్ షిఫ్ట్ చేయడం చాలా కష్టం ఎవరికైనా. అంటే లైక్ యాజ్ అ డైరెక్టర్ గా తను కూడా అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఒక డైరెక్టర్ గా ఇంతకంటే పెద్ద సక్సెస్ దానికి ఏమండి, రికార్డ్స్ విషయం కానీ పక్కన పెడితే ఒక డైరెక్టర్ గా తను అక్కడ సక్సెస్ అయ్యడానికి చాలా అనిపించింది. అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకొకటి సంజా సర్టిఫికేట్ వచ్చేసరికి అండి బుర్ర నిండా బూతే ఉండేటప్పుడు రామ అన్న బూతులాగా వినిపిస్తుంది. సో అలా అలాగా అంటే జనాల్ని అలా మాడ్యులేషన్ అయిపోవడం వల్ల సో ఆ చూసే క్యారెక్టర్స్ కూడా అలా అనిపించింది. అంతే తప్ప నిజంగా వల్గారిటీ గట్టా ఏం లేదు. సో ఆలోచించే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. సో నాకు తెలిసి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ కాకుండా యూబై సర్టిఫికేట్ వస్తే ఫ్యామిలీ అందరూ చిన్నపిల్లలతో కలిసి వచ్చి చూస్తారని ఆ ఎమోషనల్ క్యారెక్టర్ దట్టు లాస్ట్ 20 minutes అయితే మాత్రం నిజంగా హార్ట్ మెల్ట్ అయ్యే సీన్స్ అయితే మొదలు పెట్టి నేను నరేష్ గారిని ఎప్పుడు అంతలా చూడలేదు. అంటే ఓల్డ్ మూవీస్ లో మనం చూస్తుండొచ్చు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలా ఉంది. అంత అంత ఫన్ జనరేట్ చేసే అతను ఒకేసారి ఆ సీన్స్ పండించేసరికి నిజంగా ఎవరైనా ఉంటే నిజంగా ఆ ఫీల్ టచ్ అవుతుంది. సో నరేష్ గారు అప్పటికంటే కూడా ఇప్పుడు ఆల్ రౌండర్ అని చెప్పేసి అందరూ అన్నారు. సక్సెస్ఫుల్ అది అలా నిజంగా అలా ప్రెజెంట్ చేశారండి ఆయన. సో లైక్ ఆ ప్రెజెంట్ చేసే విధానం కూడా చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ లో ఎమోషన్ క్యారీ అవుట్ ఒక మూవీకి మంచి ప్లస్ పాయింట్. అండ్ దట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఇంకో ప్లస్ పాయింట్. సో ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అయితే పర్లేదు, పిల్లల్ని అని ఎలా చేస్తారు. మల్టీప్లెక్స్ వచ్చేసరికి కొంచెం ఇబ్బంది కదా. సో అక్కడ ఇబ్బంది పడతారు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఓకే.